వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కేంద్ర రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకుని రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని శాసనసభ సభ్యులు గుండుశంకర్ సూచించారు. గారు మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశానికి వెన్నెముక లాంటి రైతన్న నడ్డి విరిచిందని ఆరోపించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక అష్టకష్టాలు పడి పంట పండించినా గిట్టుబాటు ధర లేక బిల్లులు చెల్లించకపోవడంతో రైతాంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరుణుడు కూడా కరుణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మేలైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే గుండుశంకర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జి రజని, ఏఓ డి పద్మావతి, ఎంపీడీఓ కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీల నిర్లక్ష్యానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణ కేంద్రం అరసవెల్లి జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం, అందులో ఆ 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కు సంబంధించిన వారు కావడం వెనుక బీహార్ కు చెందిన ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 30 లక్షలు వసూలు చేసి దొరికినా కూడా వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని, తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్రం ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభ గల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం ఎన్టీఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ అయిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు రద్దు చేశారని, నీట్ పేపర్ ఎందుకు రద్దు చేయరో 24 లక్షల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని కోరారు. గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, 24 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేని పక్షంలో వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆచార్య రజని కోరారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానిక పరిశ్రమలు, ఎన్జీఓలు, వర్సిటీ పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని వర్సిటీ వీసీ ఆచార్య కె రజని అన్నారు. డాక్టర్ బీఆర్ఏయు 17వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం వర్సిటీ ప్రధాన సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అనేక సవాళ్లు, బోధనేతర సిబ్బంది కొరత, వసతుల లేమి, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటూనే ఈ 16 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు, గుర్తింపులను డాక్టర్ బీఆర్ఏయు సాధించిందన్నారు. వర్సిటీ పాలనలో పారదర్శకతకు, సామాజిక న్యాయానికి, నాణ్యతకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. బోధనా పరిశోధనలు బలోపేతానికి కృషి చేయనున్నామని తెలిపారు. వనరులు దుర్వినియోగపరచడం, విశ్వవిద్యాలయ విశిష్టతను దిగజార్చేలా వ్యవహరించడం వంటి చర్యలకు వర్సిటీ వర్గాలు దూరంగా ఉండాలని సూచించారు. రెక్టార్ ఆచార్య బి అడ్డయ్య మాట్లాడుతూ ప్రజా సంఘాలు, మేధావుల పోరాటాలతో ఆవిర్భవించిన డాక్టర్ బీఆర్ఏయును పరిరక్షించి ప్రగతి దిశగా పయనించేందుకు కృషి జరగాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలానికి పైగా పలు సవాళ్లను ఎదుర్కొని కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయాల కంటే పలు రంగాల్లో మెరుగైన పయనాన్ని డాక్టర్ బీఆర్ఏయు కొనసాగిస్తుందన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ పలు ఉపాధిలో అందించే కోర్సులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో డాక్టర్ బీఆర్ఏయు ముందుందన్నారు. వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రాజశేఖర్, అకాడమిక్ అఫైర్స్ డీన్ కె స్వప్నవాహిని, సిడిసి డీన్ కావ్య జ్యోత్స్న తదితరులు మాట్లాడారు.
అంతకు మునుపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, విశ్వవిద్యాలయాల చిహ్నానికి పూలమాలలు వేసి వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీ హాస్టల్ సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని గుండుశంకర్ పేర్కొన్నారు. బకాయిలతో పాటు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీతో జులై 1వ తేదీన పండగ వాతావరణం నెలకొనబోతుందని శాసనసభ్యులు గుండుశంకర్ పేర్కొన్నారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా విశాఖ ఏ కాలనీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించానని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని, వంశధార కుడి ప్రధాన కాలువను పరిశీలించి అడ్డంకులు గుర్తించడం జరిగిందన్నారు. వాటిని తక్షణమే బాగు చేయాలని, లేకుంటే 7 రోడ్ల కూడల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించడంతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల కంటే అదనంగా 350 క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్ర వలస ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా ఒక సందేశం ఇవ్వదలుచుకున్న నియోజకవర్గ ప్రజలకి మా నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించే ప్రభుత్వం, అన్నార్థులకు ఆపన్న హస్తం అందించే ప్రభుత్వంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్తశుద్దితో మొట్టమొదట 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 5 కూడా నిన్న కేబినెట్ లో కూడా ఆచరణలో పెట్టి రేపు 1వ తారీఖున ఏదైతే పెన్షన్స్ మార్చి, ఏప్రిల్, మే 3,000 రూపాయలు నెలకి 1000 చొప్పున, అది ప్లస్ 4,000 జులై కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 3,000 పెంచడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ 3,000 చొప్పున 9,000 ప్లస్ 6,000 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక జులైలో 6,000 కలిపి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఇది లబ్ధి చేకూరుతుంది. ఇది రేపు రాబోయే 1వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్, వ్యవసాయ రంగం రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కనుక ఇరిగేషన్ వాళ్ళతో ఎస్సీ ఆఫీసులో నారాయణపురం కాలువ, అలాగే వంశధార కాలువ, అలాగే ఆర్ఎంసీకి సంబంధించి నేను ఇది రివ్యూ స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ప్రతి డిపార్ట్మెంట్, శ్రీకాకుళం మున్సిపాలిటీతో సహా అన్నిటిపైన నేను రివ్యూ చేసి సమస్యలపై చర్చించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించి ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ గమనించి నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నాకు ఇది మొదటిసారి. మీరందరూ కూడా సమస్యలపైన నాకు ఎప్పటికప్పుడు ఈ ఆఫీస్కి ఇస్తే నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. ప్రజలందరికీ నేను ఒకటే అభయం ఇస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి, ఆ ఓటర్ యొక్క కుటుంబ సభ్యులకి నేను కస్టోడియన్ గా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కూడా సంబంధించిన ఎలక్షన్స్ వీలైనంత త్వరలో పెట్టడానికి కూడా మంత్రి నారాయణ గారి దృష్టిలో అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ప్రయారిటీ బేసిస్ లో శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయమని మంత్రి గారికి, అలాగే లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే వారు స్పందించి నిన్న మున్సిపల్ కూడా ఆఫీసుకు కూడా గైడ్ లైన్స్ రావడం, ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. పాత ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ దగ్గర మళ్లీ అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. రైల్వే స్టేషన్కి వెళ్లే పాలకొండ రోడ్డు ఏదైతే ఉందో అది కూడా మనం ప్యాచ్ వర్కులు ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. అది కూడా అతి కొద్ది రోజుల్లో కంప్లీట్ అవుతాయి. ఇక ఆర్ఎంసీ రైతులకి
చుక్క నీరు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే బ్రిడ్జిల పేరుతో మొత్తం ఎక్స్కవేషన్ చేసేసి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ సైడ్ పూర్తిగా కాలువను కప్పేశారు. దీనివల్ల సమ్మర్ లో ఇవ్వాల్సిన నీరు కూడా ఇవ్వలేదు. చెరువులన్నీ అడుగంటిపోయి పూర్తిగా పశువులు పక్షులకు కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఉంది. అవన్నీ కూడా వారికి చెప్పాను. మీరు అర్జెంట్ గా 1 వీక్ లో అధికారులు కాంట్రాక్టర్ కూడా అక్కడ పనిచేయకుండా ఎక్విప్మెంట్స్ అన్ని ఎత్తేసి పట్టుకెళ్లిపోయాడు. ఒక్క ఎక్విప్మెంట్ లేదు. నేను అధికారులకి కూడా అడిగాను. మీరే గాని వారం రోజుల్లో త్రూ అండ్ త్రూ ఆ మట్టినంతా తీయకపోతే రేపు వర్షం వచ్చినా ఫ్లడ్ వచ్చినా మట్టి అంతా మళ్లీ పేరుకుపోయి పిల్ల కాలువలకి నీరు వెళ్ళదు మేటేసి. ఇవన్నీ తీయకపోతే వారం 10 రోజులు టైం ఇచ్చాను. రేపు కూడా రివ్యూ చేస్తున్నాను. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల గురించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడడం జరిగిందని, అసంపూర్తిగా నిలిచిపోయిన స్టేడియం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నిలిచిపోయిన టెండర్ పనులను పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. విలీన పంచాయతీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని కలెక్టర్తో సమావేశమై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సంరక్షకుడిలా ఉంటానని, ఎప్పుడు పిలిచినా తక్షణమే స్పందిస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలను గుర్తించడం జరిగిందని, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలపడానికి ప్రజలు, పార్టీ నాయకులు సహకరించాలని గొండుశంకర్ కోరారు. ఎంపీగా ప్రజావాణిని వినిపించారని కలిశెట్టికి ఉద్బోధించిన వెంకయ్యనాయుడు. పార్లమెంటు, రాజ్యసభ ఉభయ సభల్లోనూ తనదైన శైలిలో ప్రజావాణిని వినిపించే స్థాయికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎదగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశీర్వదించారు. మంగళవారం న్యూఢిల్లీలో నివాసముంటున్న వెంకయ్యనాయుడిని గౌరవార్థం అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు వెంకయ్యనాయుడు నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగు సాంప్రదాయం ప్రకారంగా పంచే, లాల్చీ, కండువా ధరించి తనదైన వేషధారణతో పార్లమెంటు సెషన్స్ కు కలిశెట్టి అప్పలనాయుడు హాజరై నిండు తెలుగుదనాన్ని, తెలుగువారి ఔన్నత్యాన్ని మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని వెంకయ్యనాయుడు కొనియాడారు. కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం తనకు ఆనందం కలిగించిందని వెంకయ్యనాయుడు అప్పలనాయుడిని అభినందించారు. ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజావాణిని వినిపించేందుకు సంబంధించి వెంకయ్యనాయుడు కలిశెట్టి అప్పలనాయుడికి కొన్ని సలహాలు, సూచనలు తెలియజేశారు. సేవలకు ప్రతిరూపం రోటరీ అని దుద్ది శ్రీనివాస్ సేవలపై సార్వత్ర ప్రశంసలు కురిపించిన పీడీజీ విశ్వనాథం. సమాజంలో అవసరమైన వర్గాలకు సరైన సేవలు అందించడమే రోటరీ ముఖ్య ఉద్దేశమని రోటరీయన్ పీజేడీ విశ్వనాథం అన్నారు. సోంపేట రోటరీ క్లబ్ లో జరిగిన ప్రత్యేక సమావేశానికి విశ్వనాథం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపమే రోటరీ అని అన్నారు. నిరంతరం సామాజిక సేవలతో ప్రపంచ దేశాల్లో దూసుకుపోతున్న రోటరీ దశాబ్దాలుగా ఎందరికో ఆదర్శనమని అన్నారు. ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం సమాజ అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు రోటరీ స్థానిక ప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. సామాజిక అవసరాలు తీర్చడంలో రోటరీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో దుద్ది శ్రీనివాస్ అధ్యక్షులుగా అందించిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. సోంపేట, కంచిలి మండలాల్లో చక్కని అభివృద్ది కార్యక్రమాల రూపకల్పన చేసి వాటిని త్వరితగతిన సాధ్యం చేసిన దుద్ది శ్రీనివాస్ను అందరూ అభినందించారు. ఈ సందర్భంగా దుద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ తాను అధ్యక్షునిగా సాధించిన ప్రగతిని వివరించారు. సోంపేటలో శ్రీశైన చైతన్య దీపిక స్వచ్ఛంద సంస్థ భవన నిర్మాణానికి 18 లక్షల రూపాయలు విలువైన స్థలాన్ని కేటాయించి దస్త్రాలు అందజేశారు. శ్రీనివాస్ దంపతులకు ఈ కార్యక్రమంలో చైతన్య దీపిక, యశోద నగర్ వాసులతో పాటు పలు సంస్థలు ఘనంగా సన్మానించాయి. ఎచ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎచ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని జేఆర్పురం సీఐ జి రామచంద్రరావు, ఎచ్చెర్ల ఎస్ఐ చిరంజీవి నిర్వహించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.